explore only the truth, the two for you all. Shobha explores. మిమ్మల్ని చూస్తుంటే ఒక దేవత ఆకాశం నుండి దిగొచ్చింది అన్న భావన నాకు కలిగింది. ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత, సెరీనిటీ కనిపించిందండి. మీ అభిప్రాయం ఏంటి? శంకరాభరణం అనేటప్పటికీ విశ్వనాథ్ గారు కొంచెం ఇలా అన్నమంటారు, అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన. ఆత్రేయ గారు ఉన్నారు కదా, రైటర్ ఆత్రేయ గారు, ఆయన ఈ సినిమాని ఆదరించని వాడు అంధుడు. డాన్సింగ్ జర్నీ వచ్చి నా 5th ఇయర్ నుంచి మొదలైంది. మీరు దుష్యంతుడు, శివుడు, విశ్వామిత్రుడు, శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా. హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్? See, I think it's the discipline we had in learning the dance form. నువ్వు చేస్తావు, నాకు తెలుసులే, చెయ్యి అన్నారు అనమాట. What happened was, when I started doing Shiva characters, ఫీమేల్ రోల్స్ చేస్తే కొజ్జలా ఉంటాం అన్నారు. Acting in movies was a priority to you or was a necessity? It was a necessity because I had to take to movies, which I never liked. Your interaction with Vishwanath garu? శంకరాభరణం చేసేటప్పుడే అసలు ఇట్ వాస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్. సోమయాజులు గారికి ఏమో ఆ శంకర సాంగ్ అప్పుడు మీరు ఇసుకలో డాన్స్ చేస్తారు, తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇసుకలో డాన్స్ చేయమన్నారు. జయప్రద వాస్ డాన్సింగ్. The positive attitude disappears. సిద్ధేంద్ర యోగి యోగత్వం తెచ్చుకున్నారు డాన్స్ ద్వారా. ఈజ్ ఇట్ యువర్ ఐడియల్ టు? మీరు ఆయనతో కంపేర్ చేయొద్దు దయచేసి, ప్లీజ్. I got a small heart attack. డాన్సర్స్ కి మ్యూజిక్ సెన్స్ ఈజ్ ఎ మస్ట్. Yes, that is a must. Rhythm sense. Rhythm లేకపోతే you can't even take one step. మీరు ఒక పాట పాడి వినిపిస్తారండి? నాకు అస్సలు పాడి నేను చేస్తాను. 1 2 3 4 పలుకొత్తే నేల తల్లి పవళించెను. నమస్తే మంజు భార్గవ్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే తిరుపతిలో నేను శంకరాభరణం సినిమా చూడడం, పదే పదే చూడడం, ఒక దేవత ఆకాశం నుండి దిగొచ్చింది అన్న భావన నాకు కలిగింది మిమ్మల్ని అందులో యాక్ట్ చేస్తూ ఉండగా చూస్తే. ఈరోజు మిమ్మల్ని ఏం ప్రశ్నలు వేయాలి అని ఆలోచన చేస్తూ ఒకసారి శంకరాభరణం చూసి అందులో నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు అనుకుని చూస్తూ మొత్తం సినిమా చూసేసి వచ్చానండి. ఇది ఎన్నోసారో నాకు తెలీదు. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత, సెరీనిటీ కనిపించిందండి. నేను ఒకటి అడగాలనుకున్నాను, అది ఆర్టిస్ట్కి ఇన్బర్న్ సెరెనిటీనా లేదా యాక్టింగా అనేది. యాక్టింగ్లో అలా వస్తుందని నేను అనుకోను. మీ అభిప్రాయం ఏంటి? శంకరాభరణం అనేటప్పటికీ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఎన్నో సినిమాలు చేస్తున్నాను, బట్ శంకరాభరణంలో ఆ యాక్టింగ్ కానీ ఆ పాత్రలో ఇన్వాల్వ్మెంట్ కానీ అది నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక డివైన్ శక్తి నాలోకి ప్రవేశించి
నేను ఎవ్రీ షాట్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే విశ్వనాథ్ గారు చాలా డీటెయిల్గా, అంటే కొంచెం ఇలా అన్నమంటారు. ఇప్పుడు మన మొహాన ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం వీ కాంట్ సీ. అది డైరెక్టర్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఓకే అంటే తెలుస్తుంది, అంతేగాని ఇక్కడ ఈ కొంచెం అనేటప్పటికి నాకు భయం వేసేది. ఆ కొంచెం ఎలాగా, బికాస్ ఐ కాంట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అలాగా అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన, అంతే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు విశ్వనాథ్ గారు ఇంకే పిక్చర్స్ చేయకూడదు, ఇది రిలీజ్ అయ్యేదాకా అని నా దగ్గర మాట తీసుకున్నాను. నేను చేయనని చెప్పి మాట ఇచ్చాను. అండ్ కథ చెప్పిన తర్వాత అది ఒక రకమైన ట్రాన్స్ ఒక డివైన్ ఏదో ఎక్కడి నుంచో ఒకటి వచ్చి నాలో కూర్చున్నట్టు అనిపించింది అనమాట. ఆ ప్రతి షాట్ కూడా ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నేను చేశాను అనిపిస్తుంటుంది. వెరీ డీటెయిల్, చిన్న ఇట్స్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండి, బట్ ఇట్ కన్వేడ్ అ లాట్ టు ద ఆడియన్స్. సో అంత డీటెయిల్గా అంత బాగా విశ్వనాథ్ గారు తీశారు. నేను చేయగలిగానంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ దెన్ జన్మ తరించింది అనిపించింది ఆ సినిమా చేసిన తర్వాత. ఇంకా ఎన్ని చేసినా దాని తర్వాతే. సో ఐ ఫెల్ట్ ఐ వాజ్ సో బ్లెస్డ్. అదే ఒక కళాఖండంగా నిలబడిపోతుందండి ఎప్పటికీ, ఫర్ ద పోస్టరిటీ టు రెఫర్ యూ, ఆర్ టు రెఫర్ హౌ టు యాక్ట్, ఆర్ టు రెఫర్ హౌ టు డాన్స్, ఆర్ టు రెఫర్ హౌ డస్ మంజు భార్గవి లుక్ లైక్. ట్రూ. ఇంకా డాన్స్ అని వచ్చేటప్పటికి నేను నా డాన్సింగ్ జర్నీ వచ్చి నా 5th ఇయర్ నుంచి మొదలైంది. 5th ఇయర్? నా 5th ఇయర్. నాకెందుకో మా అమ్మంటే పడేదాన్ని. నాకు డాన్స్ నేర్పిన నా బాధ పడలేక ఎవరో దోస్ డేస్ ఆ రికార్డెడ్ మ్యూజిక్ డాన్స్ మాస్టర్లే ఉండేవాళ్ళు. సో ఆయన వచ్చి ఏదో వచ్చి అన్న విన్నావా, చిన్ని కృష్ణుడు వచ్చాడు. అది ఏ సినిమా కూడా నాకు గుర్తులేదు. ఆ పిక్చర్లోంచి రికార్డ్ మ్యూజిక్ వేసి నాకు డాన్స్ నేర్పించారన్నమాట. సో ఇది నేర్చుకోగానే ద స్కూల్ ఐ వాస్ గోయింగ్ టు, అది యానివర్సరీ ఉండింది. సో ఐ డిడ్ అ సోలో ఆఫ్ దట్ సాంగ్ అనమాట. సో దట్స్ వే మై జర్నీ స్టార్టెడ్. అండ్ దెన్ అగైన్ ఐ వెంట్ ఆఫ్టర్ మా మాస్టర్ మానేశారు. సో అగైన్ ఐ వెంట్ ఆఫ్టర్ మై మదర్. మై మదర్ అండ్ మై మదర్స్ ఎల్డర్ సిస్టర్, దే హ్యాపెన్ టు బి వెరీ క్లోజ్ టు పెద్ద సత్యం గారు, మాస్టర్ గారు. సో మాస్టర్ గారు అప్పుడు ఆ సంవత్సరమే చెన్నైలో మ్యూజిక్ మాస్టర్ వేణు గారి ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేశారనమాట. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై లాంగ్ సోజర్న్. At a very young age you started. Yes. What is dance to you? Is it a profession or an art or a worship? I always felt it's a commitment. It is not worship. Maybe నేర్చుకున్నప్పటి నుంచి I started learning when I was 9 from వెంపటిచంద్ర సత్యం గారు. Everyday class and 5 days a week, and I never used to miss. And if I didn't go to class, I used to feel very depressed, as if something is missing from my system. So exams unna kuda, through my school, through my college, I never missed the classes, and that used to give me a kind of energy and happiness, which I got. So I would never. Then I was with Master for 43 years. That's quite a long journey. Chinna Satyam Gara? Only Guru. 43 years? Yes. And you started at the age of? 9. 9 plus 43, 51 years of your journey with? Master Garu, yes. In what made you to detach from the school, Andi? మీరు అక్కడ వెంపటి చిన్న సత్యం గారి దగ్గర మంజు భార్గవి గారు అని అంటే ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ నేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను కూడా చాలా కలలు కన్నాను మిమ్మల్ని పిలవాలి, డ్యాన్స్ చేయించాలి. వాట్ ఈస్ ద? No, slowly things started.
అంటే సక్సెస్ ఎవ్రీబడి కెన్ గెట్, బట్ హౌ టు హ్యాండిల్ ద సక్సెస్, దట్స్ it's quite an achievement if you can hold your success in the right sense. But when you take a wrong track, the whole thing goes haywire, and that's what happened with Master Garu. Some priorities to some students, and then some of us were treated badly, and things like that. We felt, because we have grown up with him. It's not just I started in for a few years and then I left and things like that. I have grown up with him. So the disparity which came, for me, he was like God. So standing in front of me. So మాస్టర్ గారు అంటే అసలు ఒక మనసులో అంతా ఒక ఆర్ద్రత ఉండేదన్నమాట. అండ్ వీ నెవర్ యూస్ టు మిస్ క్లాసెస్. ఏదైనా సరే, ఎగ్జామ్స్ అయినా సరే, దట్ ఈస్ నెక్స్ట్ ప్రయారిటీ. యూస్ టు గో టు ద క్లాసెస్ అనమాట. సో థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ చేంజింగ్, అండ్ వీ ఫెల్ట్ అ లిటిల్ neglected. Performances, when we go, we were not given the proper treatment, and we were treated like second citizens. So all this really upset me. So I slowly moved out of the academy, in fact, because otherwise I used to do all the male characters in his ballets. నేను చూశానండి, మీరు వెంకటేశ్వరుడుగా, శోభానాయుడు అలమే పద్మావతిగా వేసి శ్రీనివాస కళ్యాణం, అది ఐ షుడ్ సే స్వర్ణయుగం ఇన్ కూచిపూడి డ్యాన్స్. అట్లాంటిది మళ్ళీ నేను చూడలేదు, మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మళ్ళీ అలాంటిది certain things, like they say, na bhuto na bhavishyat. నా భూతో నా భవిష్యత్. So these are some of the incidents, like Master Garu ballets lo all male characters I used to do, like Dushyantudu, Vishwamitrudu, Vishnu. మీరు దుష్యంతుడు వేసినప్పుడు దమయంతి ఎవరు? దమయంతి ఇది మేము మేనకా విశ్వామిత్ర ఆ బ్యాలే చేసాం అనమాట. సో దాంట్లో నేను విశ్వామిత్రుడు. ఇట్ ఈస్ నాట్ దమయంతి. సో దుష్యంతుడు క్యారెక్టరు, విశ్వామిత్రుడు క్యారెక్టర్ శకుంతల. శకుంతల, కరెక్ట్. శకుంతల, దుష్యంత. అండ్ ఈచ్ పార్ట్ is a body language. So I used to get immersed into it. So the body language and Kuchipudi art form is one thing which is a complete art form andi. Like it has all the nritta, body language. Like మీరు ఒడిస్సీ చూసారంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. సో అంత ఎక్కువ ఉండకపోయినా కూడా, బట్ ఎవ్రీ మూమెంట్కి దెర్ ఈస్ అ బాడీ మూమెంట్ connected, and there is an expression, whether it's nritta or expression items, there is an expression on the body, on the face anamata. So and శివుడు వేసాను, శివతాండవం చేశాను, అండ్ బట్ ఐ యూస్ టు వర్క్ అ లాట్ అండి ఆన్ క్యారెక్టర్స్. ఏదో చేశారు, ఏదో చెప్పారు, మనం చేస్తున్నాం అని కాకుండా ఐ యూస్ టు గెట్ టోటలీ ఇన్వాల్వ్డ్. మీరు చూడండి, కృష్ణుడు is such a mischievous character. I used to be so mischievous on the people used to come backstage to see if this was a girl or a boy, and they used to have bets anamata. So they couldn't make out. Even when I did Srinivasudu kuda, every character, but I enjoyed doing all the male characters. And then at one point he said, you won't look good in a female character. That was a big challenge for me. It was so nice in Shankarabharanam. No, I did Bhama Kalapam. I did Satyabhama. I watched you dancing in Vishwanath Garu's daughter's wedding, yes. Bala Kanakamaya. Yes. It was so beautiful. Yes. So for me, anything I do, it's like do or die. There is no via media. If I have to do, I have to do it. That's it. So కూచిపూడి ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. మీకు వశమైన ఆర్ట్ ఫామ్ కదా అది.
ఎలా మీరు సాధించారు ఫ్రమ్ స్టెప్ 1 టు అల్టిమేట్ స్టేటస్? వాట్ ఈస్ ద జర్నీ? మీరు ఎట్లా అంటే సో దట్ ఇట్ ఇంప్రెసెస్ యంగ్స్టర్స్ to adopt? One thing is commitment, Andy. And any art form, no, you just can't do it. You have to, it is, you connect with the universe, you connect with the divine. If you just go and do for the sake of doing, no, it doesn't have the impact. ఏదో చేసావులే అని అప్పగిస్తున్నావులే అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ మనలో లీనం అవ్వాలి ఆ ఆర్ట్ ఫామ్. So that's what I did from day one when I started learning. I was so committed అనమాట. ఎవ్రీ స్టెప్ అసలు రాకపోతే వదిలేదని కాదనమాట. అండ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వీ హ్యాడ్ దోస్ ఇయర్స్. టుడే ఏదో ఫ్లిమ్జీగా చేసేసి వెళ్ళిపోతారు, బట్ మాకు వచ్చేదాకా అసలు వెన్ ఐ డిడ్ హరవిలాస్లో శివుడు అండి, మై గాడ్, హిస్ కోరియోగ్రఫీ వాస్ అమేజింగ్. అండ్ ఐ డిన్ ఒక మూమెంట్ అయితే తద్ది తాకు జంప్ 3 times యూ హ్యావ్ టు turn, jump and sit. 3 times this side, 3 times this side, 3 times to the center. So క్లాస్లో క్యాజువల్గా చేశాను అనమాట. హీ కాల్ మీ అవుట్ సైడ్ డ్యూరింగ్ ఎ బ్రేక్ అనమాట. పిలిచి ఆ మూమెంట్ సరిగ్గా చేయలేదన్నారు. నేను కూడా ఐ గివ్ కేర్లెస్ ఆన్సర్స్ టు హిమ్ సమ్ టైమ్స్, యూ నో. సో ఐ సెడ్ నేను చేయలేను మాస్టర్ అన్నాను, నేను అంతే చేయగలను అన్నాను. సో హీ సెడ్ సిగ్గు లేదు అలా చెప్పేదానికి, నా దగ్గర ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు, నేను అని నేను ఎంత ఆలోచించి ఆ మూమెంట్ నేను పెట్టాను దీంట్లో. ఇట్ ఈస్ కాల్డ్ మండల భ్రమరం. మండలం అంటే సిట్టింగ్ హాఫ్, భ్రమరం అంటే తిరగడం. ఐ హ్యాడ్ టు డూ దిస్ సిట్టింగ్ హాఫ్ అండ్ టర్నింగ్ 3 times దిస్ సైడ్, ఇటు 3 times, 9 times అనమాట. అండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు challenge with me, no, I will never give up. Next day the program was in Music Academy and I did it all the 9 times. So that should be the spirit if you have to achieve something in any art form. So that way I took challenges. మీరు దుష్యంతుడు, శివుడు, విశ్వామిత్రుడు ఇలాంటి రోల్స్ అన్నీ, శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా, ఒక్కొక్కటి డిఫరెంట్ క్యారెక్టర్. అవి వేస్తున్నప్పుడు యాక్చువల్గా డాన్సర్ పరకాయ ప్రవేశం చేయాలి కదా, ఆ క్యారెక్టర్ అయిపోవాలి. ఇన్ని క్యారెక్టర్స్ మీరు వేశారు. వేస్తున్నప్పుడు మీరే ఆ క్యారెక్టర్ అయిపోతారు కూడా నాకు తెలుసు. అలా జరగాలి అని అంటే యూ షుడ్ బి ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్. హార్ట్లో ఏం లేకుండా నేను శివుణ్ణి నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని అంటే నేను ఎంప్టీ అయిపోవాలి. హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్? See, I think it's the discipline we had in learning the dance form. So చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా వేసాను. అది ఏమంటారు, అది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలికలో గాజులో చిన్న క్యారెక్టర్ అది నేను చేశాను. గాజులు అమ్మేదానిలా చేశాను అనమాట. సో ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ ద బిగ్ క్యారెక్టర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హౌ యూ కెన్ ఎంటర్ ఇన్ టు అ క్యారెక్టర్ దట్ మ్యాటర్స్ అ లాట్. సో దట్ హెస్ హెల్ప్ మీ యాక్చువల్లీ. You get involved, you get into Shivudu. I got scared actually when master asked me to do Shivani అన్నాను. ఏమైనా నాలో ఒక ఎక్కడో ఒక చోట ఒక ఫెమినిటీ వస్తుంది మాస్టర్. శివ ఈస్ అ కంప్లీట్ మ్యాన్, లైక్ విష్ణు, శ్రీనివాసుడు. దేర్ ఇస్ లిటిల్ బ్యూటీ, ఫెమినిటీ ఇన్ దోస్ క్యారెక్టర్స్. బట్ శివ ఈస్ 100%. నువ్వు చేస్తావు నాకు తెలుసులే చెయ్యి అన్నారు అనమాట. సో బట్ I did have to, what happened was when I started doing Shiva characters, my whole body became stiff. So those movements, I had to make an effort to get it back into my system. ఇది మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందా అండి ఈ ప్రక్రియకి? Those years I never did any meditation. This itself is a meditation. See, you parakai pravesam చేసేసుకుంటాం కదా ఆ క్యారెక్టర్లోకి. So you become that character. So when I did, that's why he said you male role, female roles చేస్తే కొజ్జలా ఉంటావు అన్నారు.
that hurt me like mad. And I took it as a challenge. And the program, he sat and saw my Bhama Kalapam. And he became very emotional. So then I said, yes, I proved myself. వండర్ఫుల్. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వెన్ దిస్ నెగటివిటీస్ డిడ్ నాట్ క్రీప్ ఇన్, మీరు నేర్చుకుంటున్న టైంలో మీకు ఏదైనా స్వీట్ మెమరీ ఉందా? హౌ యూ లెర్న్డ్ ఆర్ ద బెస్ట్ వే హీ యూస్ టు టీచ్, అట్లాంటివి ఏమన్నా గుర్తున్నాయా? Yeah, so many. It's always been, we were literally in awe of him. Because even for a Padam Javali, I expressions also, sometimes we women, you never used to get. So it used to be, a tough job to, అది ఎంత అందంగా చేసేవాళ్ళు అసలు. అండ్ సో క్యాజువలీ యూస్ టు డూ పదం జావళి నాయిక లక్షణాలు ఎక్స్ప్రెషన్స్ అసలు సో బ్యూటిఫుల్. సో వీ యూస్ టు ఫీల్ అషేమ్డ్ దట్ ఆడవాళ్ళగా ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద శృంగారం. బట్ I did make an effort and I did succeed. I'm sure you succeeded. What was the best compliment you received from your master? When there are so many, quite a few. Like Music Academy lo Haravilasam chesam, Srinivas Kalyanam chesam. So interval lo for some 2-3 years I fought with him. I didn't go that side. So I was not doing those characters. ఇది కొంచెం ముందుకు రావాలా వెనక్కి వెళ్ళాలా, ఐ ఫర్గాట్. అంటే మా గురువు గారు అంటే వీ యూస్ టు లుక్ అపాన్ హిమ్ యాజ్ ద డివైన్, యాజ్ ద గాడ్. సో ఐ వుడ్ నెవర్ ఎవర్ డూ సంథింగ్ దట్ విల్ అప్సెట్ హిమ్. అంత భయపడి అంత భక్తితో చేసేవాళ్ళం అంట. అందుకని ఆర్ట్ అబ్బిందండి. ఇప్పుడంతా ఏదో ఫీజు ఇస్తున్నారు, వస్తున్నారు, తీసుకుని. బట్ ఆ భక్తి, ఆ భయం, ఆర్ద్రత అది ఉండాలి. ఉంటే కానీ ఆర్ట్ రాదు అసలు, ఎస్పెషలీ కూచిపూడి. సో వచ్చేసారనమాట. నన్ను నా పేరు పిలుస్తూ వచ్చా. నేను ఐ గాట్ స్కేర్. నేను కాస్ట్యూమ్లు ఉల్టా వేసుకున్నాను అని చెప్పి భయపడి లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాను. నేను వచ్చేదాకా ఊరుకోలేదు ఆయన. సరే ఇంకా లాభం లేదని బయటకు వచ్చాను. వస్తే గట్టిగా కావటేసుకున్నారు, ఎంత బాగా చేసావని. ఇంకా అంతకంటే ఏం కాంప్లిమెంట్ కావాలండి చెప్పండి. సో దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ విచ్ హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఎనీ ఆఫ్ అవర్ డాన్సర్స్. ఇప్పుడు మేము పారిజాతం చేసేవాళ్ళం. 4 characters, 4 of us used to challenge and do. రుక్మిణి, సత్యభామ, కృష్ణ, నారద, 4 characters. అసలు ఈచ్ ఆఫ్ అస్ సో హీ హ్యాడ్ ట్రైన్డ్ సచ్ అండ్ హీ వాస్ లక్కీ టు హ్యావ్ డిసైపుల్స్ లైక్ అస్. ఇప్పుడు ఒక మంచి గురువు అయి ఉండొచ్చు, బట్ టు అడాప్ట్ టు యువర్ ఆర్ట్ యూ నీడ్ సంబడి హూస్ డెడికేటెడ్ టు యూ. దట్ వే హీ హ్యాడ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, క్వైట్ అ ఫ్యూ ఆఫ్ అస్. మీరు శంకరాభరణంలో చేశారు, ఇంకొన్ని మూవీస్లో కూడా చేశారు. యాక్టింగ్ ఇన్ మూవీస్ వాజ్ ఎ ప్రయారిటీ టు యూ ఆర్ వాజ్ ఎ నెసెసిటీ? It was a necessity because my father passed away and then I happened to be the breadwinner of the family. So I had to take to movies, which I never liked. Because I'm a very straightforward, forthright person. This characteristic doesn't go with the movie industry. But then I had no choice. So that's how I took it. But I used to curse up my mother why she put me into movies. But then after Shankarabharan, I said thanks to her, because if not that, then I wouldn't have made a movie like Shankarabharanam. Your interaction with Vishwanath Garu, any memorable moment with him? There are quite a lot. Can you share one with us? Shankarabharanam చేసేటప్పుడే అసలు it was a do or die situation. Each shot, it was a challenge. అంటే మీకు చూస్తేనే తెలుస్తుంది కదా అసలు ఈచ్ షాట్. అండ్ ఎస్పెషలీ డాన్సులు చేసేటప్పుడు నాకు సోమయాజులు గారికి వీ హ్యాడ్ 2 హ్యూజ్ టెస్ట్స్ అన్నమాట. సోమయాజులు గారికి ఏమో ఆ శంకర సాంగ్ ఉంది చూడండి. ఆ శంకర సాంగ్ అప్పుడు ఆ టెంపుల్లో చేస్తుంటే హీ హ్యాడ్ 102 fever and he had to get wet in the rain and do the shot in the night. So that was a huge, he had 102 fever, he couldn't even walk, he couldn't even get up. And we don't know how he did those shots. That was a huge test for him. And for me, Ragam Talam Pallavi,
when we reached Belur Halibet for the shoot, I had severe cold, one side headache, and the minute they used to put the reflectors, my eyes used to start watering. That was my situation. And my face became like one rock on Matas. I didn't know what expressions I was giving. So these two, both of us, for major songs, we both suffered. But then we did the best. Ragantanam Pallavi Chuste, you won't even believe that, I was sick. I was very sick. And 3-day shooting. And December we did, Belur Halibetlo. So cold. యా నాకు అనిపిస్తుంది సారి గరి గపదాప ఆ స్వరం పాడుతున్నప్పుడు మీరు ఇసుకలో డ్యాన్స్ చేస్తారు తర్వాత అది కష్టమేమో, ఇసుక కాలు కూరుకుపోతూ ఉంటుంది కదా, పాదం ఇలా వెళ్ళిపోతుంది. మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇసుకలో డాన్స్ చేయమన్నారు. ఐ డింట్ ఈవెన్ థింక్ ట్వైస్ చేయగలనా అని. చేయమన్నారు, చేసేసాను. But after this, they made Shankaravaranu Hindi. Jayaprada was dancing. That's what I'm saying. See, when you want to do something, you should never think, can I? The minute you think, can I, and then the positive attitude disappears. So this has happened with me in this Taravata, andaru iskulo dance cheyadam, maamulu dance, man naal meeda అంత స్పీడ్గా అంత బెండ్స్ తోటి చేయడమే కష్టం. దెన్ ఐ రియలైజ్, టిల్ దెన్ ఐ డెంట్ రియలైజ్, ఐ డెంట్ ఈవెన్ నో దట్ డాన్సింగ్ ఆన్ ద స్టాండ్ వాస్ టఫ్. సో దట్ షోస్ హౌ డీప్లీ వి వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండ్ హౌ విశ్వనాథ్ గారు రియల్లీ drowned us into the subject. That I could see in every frame of the movie అండి. Yes. Wonderful thing. I am not able to come out of it. I know. చూసేసి వచ్చాను కదా. సో మీరు were you and Shobha Naidu garu were contemporaries or were together in some place or? No. I started my dance very early, She finished her degree and she came. We didn't know each other before she came to the academy. Yeah. Friendship was there or just an acquaintance? No, we were very good friends. Okay. Very good friends. But then see, when the friendship from the bud to flower, it flowers when there is a trust in each other, when there is a pure connectivity. But when you become professionalism, then there is no friendship. It's only a pure professional, or you go on the stage, dance and come out. That's it. So that's what happened with us. So there was some connection between both of you. Shobha Naidu and you was a good We friend. were very good friends initially. Initially. Yeah, initially, yes. You remember any interaction with her? No, in fact, Sai Baba, she was a great devotee of Shirdi Sai Baba. So we used to go to Sai Baba temple and we used to go to temples, we used to go shopping. But slowly later on, the split came. I don't know how, why, because I am a very straightforward person. I don't... I am able to see that. Mince words, no. If I like, I like. If I don't like, I don't like, period. So that's how Master was very... Actually, I should say that my Master, Guru Garu, was very close to my father. So when I was born, he was the first one to come and see me. He was the first one to carry me. So the connection is from there. So I used to fight out with him. I don't think anybody had the guts to say things the way I talked to him. గురువు గారంటే మీకున్న ఆరాధన, అభిమానం, గౌరవం మీరు స్కాండ్గా ఫీల్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి అని అనిపిస్తుంది. Yes. See, So sad. I always feel that when you take up a responsible position, like when you become the teacher, and from teacher to the guru, we all look up to you like God.
So when we are ill-treated, that hurts us a lot. So what happens, there is a tinge of, unhappiness, which is not good for an artist. Because we have to be pure, we have to be involved, we have to put 100%. So when that goes away, there are quite a few students like that, they went away. He had the best of students. I don't think any guru like Chandrakala ani oka artist unde avade. She's a Mangalorean. She was such a beautiful dancer. Same thing, she had some disparity with him and she left. Like that, quite a few left. Like when you take Keluchan Mahapatra, the commitment he has with the student is, even Birju Maharajji, they were so connected with the students. Here, he lost the connection. And then what happens? The whole thing gets dispersed. That's what happened with Kuchipudi and the academy. In the end, master, that's how he became very sick, because he was very upset that things were not moving and things were going wrong. And he didn't have proper students to, portray the roles which stalwarts like us performed, and, that's it. As a dancer, I'm sure మీకు నటరాజ ప్రియ దైవంగా ఉంటాడు. Is it right, or you have another form of God whom you love? No, my favorite God was always from my childhood. When I was 5, అంటే తలనీలాలు తీస్తారు కదా 5వ ఏట. So my parents took me, I collected lot of coins to put in the hundi at the age of 5. So from the beginning there was a lot of connect with him. For me, the Devun ante Venkateswara Swami. And I used to think, I am a dancer, and Shiva is the divine power for any art form. Why my mind doesn't connect to Shiva? Many times, even Shankarabharanam is only Shiva, no. Ek jusna meeru Shivude kada. Alanti picture this kuda, why my mind won't connect to Shiva? I used to think, but there was no answer. But when I went to Amarnath, I traveled the whole stretch of Himalayas, from Amarnath to Badrinath. So my first journey to the Himalayas was Amarnath. The minute I saw the ice lingam, my totally got converted. You won't believe. I said, there is no other God other than Shiva. It's only Shiva. So that's how it happened. I vaguely remember you narrating an incident of Lord Venkateshwara fulfilling your wish or something. Yeah, he has come in my dream. When I was 5 years old, manaki goda మీద ఫోటోలు every house has, no? So ఆ ఫోటో చూసుకుంటూ left hand చూసారా ఇలా పెట్టారు. So when you see, I was trying to put it, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది ఇలా bend on. But when we have to bend, no, this doesn't. And when we have to do this. So I told him, does your hand pain, you're keeping it for so long like that? And I slept. And the same night I dreamt, he called me and he hugged me and he cried. I don't know why. So this is the dream I had. So he showed you the posture or what it is? No, he called me, he came to me, he hugged me, he didn't show the posture. That he must have thought that I am so connected, that I am so worried. Why his hand is like that? Doesn't his hand pain? So there was an instance wherein you wanted to portray the role of Lord Venkateshwara, and for some reasons it was not given, and you are interested to play the role. Is there such situation? No. This what happened was, when Anna Rao garu asked Master garu to do this Srinivasa Kalyanam. Yeah. So they said, okay, so-and-so is doing, I am doing Vishnu and Srinivasa, and Shobha Naidu is doing Padmavati and Lakshmi. So the characters was divided. And then it takes time, no?
for the script to be written and the music to be composed and then the choreography to be done. So when he said, I am going to do Srinivasa and Vishnu, then immediately I దేవుడికి చెప్పుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి. ప్రోగ్రామ్ ముందు, ఫస్ట్ ప్రోగ్రామ్ ముందు కొండపైకి నడిచి వచ్చి అంగప్రదర్శన చేసి కిందకు వచ్చి ప్రోగ్రామ్ చేస్తానని మొక్కుకున్నా. దిస్ హ్యాపెన్ లైక్ దిస్. I was so upset and he didn't bother to call me also. He put somebody else to do the Srinivasa and Vishnu role. So 15 days down the lane, down the program time, I started doing the counting down. I used to talk to him every day. I used to tell him, I pray to you like this, 15 more days, 14 more days, 13 more days. So 6 more days, morning I said, where is the chance for me to do it? Because 6 more days and it's a whole, I have to do Vishnu and Srinivasa in the program. నీకు ఇంత మొక్కుకున్నాను నేను, you are not letting me my wish come true. Bhujangaraj Sarma garu was writing the script and he never came down to Chennai to find out who are the characters. He didn't know. He thought his master has told him the characters. So 6 days before he came and he saw that I was not doing it. So he asked master what happened. He said she stopped coming to the class. So he said, no master, when I wrote the script, I had her in my mind. So the first program she has to do. Talat meer evvarnanna pettukondi, I will not question you. He said she is not coming. So he said, okay, I'll go and bring her. So he came home. He took me there. And then I started the rehearsals. He must have been very upset because I didn't come. So he ignored me. He was teaching Padmavati and Lakshmi her reactions to my song. Then I got very upset. I said, listen, the audience is not going to know that I practiced only for 5 days and she has practiced for 6 months. So then I went to one of my colleagues. I started crying literally. I said, what will I do? I don't know what reactions are there and I'm not able to absorb so much of the dance in it. Like Lakshmi, Vishnu, a full duet undi. She said, don't worry, I'll teach you. So she taught me and Srinivasa saw to it I fulfilled my wish. In short time you learned. Yeah, no, and then I walked up what నేను మొక్కుకుంది నా మొక్కు తీర్చుకొని ప్రోగ్రామ్ చేశాను. అండ్ 6 days లోపల మీ పోర్షన్ అంతా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ అ ఫీట్. But then he's there. Divine grace. Yes. Divine plan. True. That was it's something really very divine what happened to me. I have a lot of connect with him. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మ్యారేజ్ ఈస్ గుడ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆర్ అ హిండ్రన్స్? It can be both ways. You didn't think of it because it's a hindrance or what it is? It is not. See, like they say, no, marriages are made in heaven. It's not that anymore. Though. But then there is a lot of give and take, and I don't think in this age of Kali Yugam, it's slowly wearing away because patience, concern, and the thought of being together, all that is slowly disappearing. So it's a matter of convenience for a couple. That's all. Maybe you find very few people who are really happily married and inseparable, maybe a little percentage. But otherwise, no, it's become tu my. Your way, my way, But for an artist, you need a support because special person has to come. Yes. మీ స్టూడెంట్స్లో మీ ట్రెడిషన్ అలా క్యారీ ఆన్ చేస్తారు వీళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? There were a few, but there are a few.
but then we don't know how long it will go on. It is not like how when we learn, it's so slowly everything is diluting. Like my master garu కాలు ఎత్తమంటే we never even used to give it a second thought. కాలు ఎత్తడం అంత పైగా నథింగ్, కాలు ఎత్తేయి కాలు అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. See, you trust in him that when he said do it, we have to do it. అది అంతేగాని అది ఇలాగా అలాగా. ఇప్పుడు ఇన్ని 24 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో వాళ్ళ కాళ్ళు ఎత్తే లోపల మనం 100 ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి వాళ్ళకి. That is the situation today. There is no, I haven't found a student who is totally involved into, there are so many diversions Andy. So to get out of those diversions and get into this is, I think we are asking for too much. There came a dancer in St. Louis to me. ఏమకో చిగురుటదరమున పాట ఇచ్చాను అనుకో చేయమని. శోభారాజు గారు వీళ్ళకి సిగ్గుపడ్డమే రాదండి. వెరీ ట్రూ. అది ఎక్స్ప్రెషన్ పాలకవాసులు భలే చెప్పారు మీరు. నేను కూడా ఒక సీరియల్ 6 ఎపిసోడ్ సీరియల్ తీశానండి. బాలన్నమయ్య కొండెక్కుతూ మూర్చబడిపోయే సిచ్యువేషన్ ఉంది. అలమేలు మంగమ్మ కమ్స్ ఇన్ ఎ డిస్గైజ్ వచ్చి షీ స్ప్రింకిల్స్ వాటర్, స్వామివారి ప్రసాదం తినిపించే సీన్ ఉంది. చాలా జాలిగా చూడాలి, కరుణతో చూడాలి అన్నమయ్యని. అట్లా చూడమ్మా అంటే ఒక 12 మంది వచ్చింటారండి దగ్గర దగ్గర. అందరూ హీరోయిన్ చూసినట్టు చూస్తున్నారు కానీ ఒక తల్లి కరుణారసం ఇక్కడ నుంచి రావాలి, రాలేదు. ఫ్రమ్ ద హార్ట్ ఇట్ షుడ్ కమ్. సో హౌ డు యూ స్ట్రగుల్ టు టీచ్ దీస్ రసాస్ టు యువర్ students? వెరీ డిఫికల్ట్. దే డోంట్ అండర్స్టాండ్. అసలు మొహంలో ఒక ఎక్స్ప్రెషన్, మెడ తిప్పమంటే తిప్పరండి బాబా. మాకు మెడ తిప్పండి అని అరిచేవాళ్ళు మా మాస్టర్, పాడండి అనేవాళ్ళు. అసలు పాట లేదు, మెడ తిప్పడం లేదు. అసలు కాన్సెప్ట్ ఆఫ్, అండ్ కూచిపూడి ఈస్ అ వెరీ టఫ్ స్టైల్ అండి, బికాస్ no other dance form has basics as much as కూచిపూడి has. We have 77 steps 5 జాతుల్లో, ప్లస్ we have 5 జాతుల్లో జతులు ఉన్నాయి. ఇవన్నీ ఫినిష్ చేసేటానికి 2 years పడుతుంది వీళ్ళకి. Who has the patience to learn basics for 2 years? Everybody want to learn dance and get onto the stage. ఈ శంకరాభరణం సినిమాలో మీరు చాలా 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 డివైన్గా ఉన్నారు. ఒక ఆరా ఉంది మీ చుట్టూతా. అట్ ద సేమ్ టైం ఒక నిర్లిప్తత కనపడుతుంది ఆ క్యారెక్టర్ మూలాన. ఆర్ యూ క్యారీయింగ్ దట్ ఆరా ఈవెన్ నౌ? ఆ నిర్లిప్తత అనేది మీకుందా? I don't know. మీరు నవ్వుతున్నా, మీరు మాట్లాడుతున్నా నాకు అది ఏదైనా ఈమెను హార్మ్ చేస్తుందా ఆరా అనే డౌట్ నాకుంది. మేబీ నా వ్యూ. What you said is true. A lot of it is within me. See, if I was able to project that kind of, ఇప్పుడు డైలాగ్ చెప్పేసి ఏదో చేసేస్తారు. It is not, there's hardly any full scale paper of dialogues for me in this thing. It's all dialogue through my eyes it is. So it does, what you said is true. Basically I am like that. Basically, Yes. The turn of events made you to carry the Tara, or I don't know. It must have come with my birth. But basically I am like that. నేను ఎక్కువ మంది కాలంలో I am happy being by myself. I want my inner space. Simply adi idi. I don't see movies. I don't watch TV. Will you believe it? Unless it's a super good movie, I don't go to movie. And I don't have TV in my house. So I want to be within myself, and I'm happy being like that. My phones don't ring. చూసారు కదా, నిన్న వచ్చాను ఇవాళ వచ్చాను, ఒకసారి నా ఫోన్ రింగ్ అయింది అసలు? They don't. I am within myself and I'm very happy and content, and I have no regrets. are you anticipating a disciple to మీ టాలెంట్ అంతా ఇంబైబ్ చేసుకొని
మీ స్కూల్ని ప్రజెంట్ చేయడానికి నో లేదా? హోప్, నో హోప్. నో హోప్ అట్ ఆల్, బికాస్ అది దట్ ఈరా ఇస్ గాన్ అండి. టుడే ఇట్స్ సో కమర్షియల్. ముందు డాన్స్ నేర్చుకుంటాము, 4 స్టెప్పులు, స్టేజ్ మీద ఎక్కుదాము, డాన్స్ చేస్తాం, ఎన్ని ప్రోగ్రామ్లు చేస్తాం, అండ్ దెన్ ఇట్ గోస్ టు ద అవార్డ్స్ లెవెల్. But అండ్ we need another Manju Bhargavi, not me. I have Manju Bhargavi before me, but maybe future generations. tell God, tell him to produce another one. No, and see Vaijayantimala garu, what's her age? But the way she does, she's committed. This is a commitment should come from within the heart, and it's not so. How she practices and at this age? At this age also, Yeah, she performs. she performs. Yeah. She performs because she's able to practice, and she's so connected at this age. That's beautiful. Did you meet her anytime? Yeah. Recently, 90th birthday, Okay. I met her in Bangalore anmata. This G.R. Swami in Bangalore. That ashram that had invited all of us to felicitate her. So I met Which Swami? her. G.R. Swami in Bangalore, not Chinna Dear G.R. Swami. Okay. ఆ G.R. మట్టు ఉంది కదా, Did she watch your Shankarabharanam? she must have. Ante what? Who What wouldn't have watched? People who don't know the language have watched. You are true. The I want to know her comments if she made any. That I don't remember. But Padma Subramaniam, ఆ రోజుల్లో శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు ఈ గీడియాలు ఏం లేవు కదా. సో ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఒక్కొక్కళ్ళ కమెంట్ వచ్చేదన్నమాట. ఆత్రేయ గారు ఉన్నారు కదా, రైటర్ ఆత్రేయ గారు, ఆయన పిక్చర్ చూసి ఈ సినిమాని ఆదరించని వాడు అంధుడు. Correct. దిస్ వాజ్ ద కమెంట్ లైక్ దిస్. పద్మా సుబ్రహ్మణ్యం గారు కూడా ఇది మామూలు ఫ్లోర్లో డాన్స్ చేయడమే కష్టం, అండ్ షీ గాన్ అండ్ డాన్స్ ఆన్ ద శాండ్ Sand. and balancing and what speed. So that's amazing. That's the comment she made. She too observed that. Yeah. నాకు మీరు ఇసుకలో డాన్స్ చేస్తుంటే ఎంత కష్టం అది. కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లాక్కోవడం, టైం లోపల రాదు. And what speed I did it. And movements, కాళ్ళు పైకెత్తి, the turnings, so that I don't know how I did it, frankly speaking. He said, do it. It's like do or die for me, you know. ఇసుక మీద డాన్స్ ఏమైనా చేశారు. దెన్ ఇవన్నీ చూస్తుంటే హిందీ సినిమాకి దే టుక్ వుడెన్ ప్లాంక్స్ వేసి దాని మీద స్టాండ్ కవర్ చేసి దెన్ షీ డాన్స్డ్. సిద్ధేంద్ర యోగి కూచిపూడికి ఈజ్ ఐకాన్ కదండి. ఆయన యోగత్వం Yes. తెచ్చుకున్నారు డాన్స్ ద్వారా. ఈజ్ ఇట్ యువర్ ఐడియల్ టు? మీరు ఆయనతో కంపేర్ చేయొద్దు దయచేసి ప్లీజ్. ఐ ఆమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్. మై గాడ్, హీ ఈస్ అమేజింగ్ అండి. నో వే, ఐ కాన్ గో ఎనీవేర్ నియర్ హిమ్. అంటే నియర్ హిమ్ అంటే వి డిడ్ంట్ సీ హిమ్ పర్ఫామ్. All that matters is connecting Yes. one's soul to the Yes. divine and then Yes, doing. that I do. I do a That's lot of happening, meditation. I connect a lot. So you should say yes. That's your idea. No, but సిద్ధేంద్ర యోగి గారితో కంపేర్ చేశారు. I got a small heart attack. We are all still learning. There's a lot to learn. నాకు తెలిసి సింగర్స్కి డ్యాన్స్ రాకపోవచ్చు కానీ డాన్సర్స్కి మ్యూజిక్ సెన్స్ ఈజ్ ఎ మస్ట్. Yes, that is a must. మీరు ముక్తాయికి అడుగులు Yeah. Rhythm sense. That is the. Rhythm లేకపోతే you can't even take one step. But unfortunately, there are few dancers who made it to the top without rhythm. Unfortunately. అవునా? టు ద టాప్. Yeah. అది ప్రాణం కదా డాన్స్కి. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యూఆర్ లాస్ట్. I said ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యూఆర్ లాస్ట్ ఐమ్ సేయింగ్.
ఎవరు నాకు ఐ రిమెంబర్డ్ అ డాన్సర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. When you said even without rhythm they made it to the top, but she didn't make it to the top, but she appeared on the national TV. I remember. Certain? సి రిథమ్ మీ ఇప్పుడు మీకు స్వరం లాగా స్వరం కరెక్ట్గా ఉంటేనే పాడగలరు. Correct. అలాగే ఫర్ అ డాన్సర్ రిథమ్ వితౌట్ రిథమ్ యూ కాన్ డాన్స్. మీరు ఒక పాట పాడి వినిపిస్తారండి? నాకు అస్సలు మై వాయిస్ ఇస్ సచ్ అ బేస్ వాయిస్, నెవర్ మేడ్ అన్ ఎఫర్ట్ టు సింగ్. నా ఒక చిన్న పల్లవి, నో వే. అన్నమాచార్య కీర్తన ఏదన్నా మీ ముందే చెప్పుంటే ఆవిడ ప్రాక్టీస్డ్. ఒక చిన్న బిట్టానండి. ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, if you would have told me a little earlier, I would have practiced and come. మీరు డ్యాన్స్ చేస్తున్న, అభినయం చేస్తున్న కీర్తనలు ఏమైనా ఉన్నాయండి అన్నమాచార్య ఇప్పుడు? చెప్పండి కొన్ని. అలర్లు కురియగా ఆడినది, కులుక నడవరు, దట్ యు డిడ్. ముద్దుగారి యశోద చేసాము. ముద్దుగారి యశోద, ఇంకొక చేరి యశోదకు శిశువు, అది చేయలేదు నేను. పలుకుతే నెలతాలి, పలుకుతే ఈ 3 ఐటమ్స్ మాస్టర్ గారు నేర్పించారు. ఒక చిన్న బిడ్డ అభినయం అక్కడి నుంచి చేయండి. వద్దు వద్దు వద్దు, నో ఫుట్ వర్క్, జస్ట్ అభినయం. మీరు పాడే నేను చేస్తా, మీరు పాడే నేను చేస్తా. నా గొంతు స్వాధీనంలో ఉంటే మీరు అడక్క ముందే నేను పాడతా, మీరు చేయండి అని రిక్వెస్ట్ చేసేది. వద్దండి, ఇట్ వోంట్ లుక్ నైస్. పలుకుతే నేల తల్లి పవళించెను. చేస్తారా? 1 2 3 4 1 2 3 4. పలుకుతే నేల తల్లి పవళించెను, పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినది గానా, పలుకుతే నేల తల్లి పవళించెను. కలికి తన మూల విభుని గలసినది గానా, పలుకుతే నేల తల్లి పవళించెను. మా తల్లి చేయించారు నా చేత. చేయాలండి మీరు ఇక్కడ ఒక స్పెషల్ అకేషన్లో తప్పకుండా చేయాలి. కొన్ని కీర్తనలు నేను పంపిస్తాను మీకు. పంపించండి. చేయండి. తర్వాత నా ఆశ ఆకాంక్ష ఏమంటే మంజు భార్గవి గారు కూడా సిద్ధేంద్ర యోగిలాగా చివరి, ఇప్పుడే కాదు ఇంకా చాలా టైం ఉంది మీకు, సాధన ద్వారా మీరు ఆ స్థాయి చేరుకోవాలి అని నా ప్రగాఢమైన కోరికండి. And thank you very much for giving this time to us. Thank you very much.